వెల్కమ్ టు యూఏటీవీ. భారతదేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. భారత్ మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తూనే ముందుకు సాగుతుంది. సనాతన ధర్మం పుట్టిన దగ్గర నుంచి ఎవరి దగ్గర చేయి చాచింది లేదు. సింధు నాగరికత రోజుల నుంచి భారత్ విదేశీయులతో వర్తక వ్యాపారాలు చేస్తుంది. ఆ రోజుల్లోనే మనం వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, రత్నాలను ఇతర దేశాలకు అందించేవాళ్ళం. కానీ మన కర్మగాలి 1200 సంవత్సరాల నుండి ముస్లిం దురాక్రమణదారులు మన దేశంపై దండయాత్ర చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా భారత్లో ముస్లింల పరిపాలన కొనసాగింది. అయినా కూడా దేశం సిరి సంపదలతో నిండి ఉండేది. ఎందుకంటే భారత్లోని కొన్ని రాజ్యాల్లో ముస్లిం పరిపాలన ఉంటే మరికొన్ని రాజ్యాల్లో హిందువుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరు చెప్పి మన దేశంలోకి వచ్చారు. అప్పటి నుంచి మన దేశంలో ఉన్న రత్నాలు, వజ్రాలు, బంగారం, ఇతర విలువైనటువంటి దాదాపు $40 ట్రిలియన్ సంపదను బ్రిటిష్ వాళ్ళంతా దోపిడీ చేశారు. $40 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో 344 లక్షల కోట్ల రూపాయలు. అదే సంపద మన వద్ద ఉండి ఉంటే భారత్ అన్నింట్లో ఇంకెంతో అభివృద్ధి సాధించేది. ఇలా మన దేశ సంపదను లూటీ చేసిన బ్రిటిషర్లను స్వతంత్ర సమరయోధులు పోరాడి వెలగొట్టారు. ఆ తర్వాత భారత్ స్వతంత్రంగా ఎదగాల్సిన సమయం. నిజానికి ప్రపంచంలో ముస్లింలకు 57 దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్లకు 120 దేశాల వరకు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ లాంటి యుని దేశాలకు అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల సపోర్ట్ ఉంది. కానీ భారత్కు ఎవ్వరి అండదండలు లేవు. ఆ సమయంలో మనం రష్యాతో ఫ్రెండ్షిప్ను ఏర్పాటు చేసుకున్నాం. ఈ దేశం కూడా భారత్కు కొంతమేరకు మాత్రమే ఉపయోగపడింది. నిజం చెప్పాలంటే రష్యా భారత్కు ఉపయోగపడిన దానికంటే కూడా భారత్ రష్యాకు ఉపయోగపడిందే ఎక్కువ అని చెప్పాలి. భారత్ ఒకానొక సమయంలో ఏకాకిగా మారిపోయింది. అయినప్పటికీ 2014 ముందు పాలనలో భారత్ ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. మోడీ సర్కార్ వచ్చాక భారత్ అభివృద్ధిలో పరుగులు పెట్టడం ప్రారంభించింది. ఇతరులపై ఆధారపడడం తగ్గించి మనం స్వతంత్రంగా ఉత్పత్తులను తయారు చేసుకోగలుగుతున్నాం. టెక్నాలజీలను అభివృద్ధి చేసుకుంటున్నాం. వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకుంటూ పోతున్నాం. వివిధ రకాల ఆయుధాలను మనమే స్వయంగా తయారు చేసుకుంటున్నాం. అందుకు కారణం స్టార్టప్లే. వీటి మూలంగానే దక్షిణ కొరియా, చైనా, ఇజ్రాయెల్ అభివృద్ధి చెందాయి. అందుకే మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే ఈ స్టార్టప్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వీటికి వడ్డీ లేని రుణాలు, రాయితీని ఇవ్వడం, ప్రోత్సాహకాలను అందించడం ప్రారంభించింది. ఫలితంగా మన దేశంలో ఇప్పుడు 1,20,000 స్టార్టప్లు ఏర్పడ్డాయి. వీటి నుంచి మనకు కావాల్సిన ఉత్పత్తులను మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. చిన్న చిన్న ఆయుధాలకు సంబంధించినటువంటి 170 రకాల మందుగుండులను, అలాగే తోటాలను గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ అందులో 150 రకాల మందుగుండులను, తోటాలను ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం. ఇక రక్షణ పరికరాలు, డిఫెన్స్ లాజిస్టిక్స్, డిఫెన్స్ హార్డ్వేర్కు సంబంధించి ఇప్పుడు మనం 4,500 విడిభాగాలను స్వదేశీయంగా తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగానికి సంబంధించి మొత్తంగా రష్యా 9,000 పరికరాలను ఉపయోగిస్తుంటే వాటిలో సగం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్తోనే తయారు చేసుకుంటున్నాం. 2029 నాటికి 90% పరికరాలను మనమే తయారు చేసుకోవాలని మోడీ సర్కార్ టార్గెట్ను పెట్టుకుంది. మొత్తంగా 2040 నాటికి భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా చెయ్యాలనేదే మోదీ లక్ష్యంగా కనిపిస్తుంది. అంటే భారత్కు మళ్ళీ పునర్వైభవం రాబోతుంది. భారత్ ఒక విశ్వ గురువుగా ఈ ప్రపంచానికి రోల్ మోడల్గా నిలవనుంది.